గోదావరి గట్టు మీద రాజకీయాల సందడి వేరు. గెలిచినా ఓడినా అక్కడ నాయకుల హడావిడి హంగామా ఓ రేంజ్ లో ఉంటుంది. ఇక అప్కమింగ్ లీడర్ల సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొత్త నేతల మండి బాబు అంటూ ఊరూరా చక్కర్లు కొట్టేస్తున్నారు. తాజాగా అక్కడ నయా లీడర్ల జోష్ ఎక్కువగా కనిపిస్తుందట. ఇంతకీ ఆ కొత్త నాయకులు ఎవరు? గోదావరి రాజకీయాల్లో కొత్త కళ. మెట్ట ప్రాంతంలో కొత్త మోత. రాబోయే కాలానికి కాబోయే నాయకులు. కొత్త ఎంట్రీలతో పొలిటికల్ చిక్కులు తప్పవా? తూర్పుగోదావరి జిల్లా రాజకీయంగా ఇప్పుడు కొత్త కళను సంతరించుకుంటోంది. కొత్త నాయకుల ఎంట్రీయే దీనికి ప్రధాన కారణమని చెప్తున్నారు. మెట్ట ప్రాంతంలో ఈ హడావుడి కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది. అటు జగ్గంపేట, ఇటు రాజానగరం నియోజకవర్గాల్ని కలుపుకొనుండే గోకవరం మండలంలో నూతనోత్సాహంతో ముందుకొస్తున్నారు లీడర్లు. ప్రజలు సైతం మాకు కూడా కొత్త నాయకులు వచ్చారో అన్నట్టుగా సంబరాలు చేసుకుంటున్నారట. మా ప్రాంతానికి ఎమ్మెల్యే లేకపోయినా పర్లేదు కానీ వీళ్ళుంటే చాలు అన్ని పనులు జరిగిపోతాయి అంటున్నారట. గోకవరానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కంబాల శ్రీనివాస్ తాజాగా సేవా కార్యక్రమాల్ని నిర్వహిస్తూ హడావుడి చేస్తున్నారు. బీజేపీ కండువా వేసుకున్న ఈ నయా లీడర్ రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో పొలిటికల్ గా యాక్టివ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారట. ఇక్కడ సీనియర్ నేతలు సైతం కొత్త వారికి సాదర స్వాగతం అని చెప్తుండడంతో అలా ముందుకు సాగుతున్నారట. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా ఉన్న కంబాల శ్రీనివాస్ భారీ బహిరంగ సభ పెట్టి మరీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి సమక్షంలో పార్టీ కండువా కప్పుకోవడం ద్వారా లోకల్ గా ఇది నా సత్తా అని నిరూపించుకున్నారట. అలా మొదలెట్టి ఇప్పుడు ఈ మెట్ట ప్రాంతం అంతా చుట్టేస్తున్నారు. తానున్న పార్టీకి సూటబుల్ అన్నట్టుగా ఆధ్యాత్మిక సేవతో ప్రజలకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాల కోసం కోట్ల రూపాయలతో పనులు చేస్తుండడంతో ఇప్పుడు అందరి దృష్టి కంబాల శ్రీనివాసరావుపై పడింది. అభాపేక్ష లేకుండా ఎవరైనా ఎందుకని చేస్తారు? సేమ్ టు సేమ్ కంబాల శ్రీనివాస్ కూడా రాజకీయంగా ముందుకెళ్లేందుకే ఈ సేవా కార్యక్రమాల్ని చేస్తున్నారన్నది లోకల్ గా వినిపిస్తున్న మాట. అందుకోసం కేంద్ర బీజేపీ పెద్దలతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ రాష్ట్ర పార్టీలో ఏదైనా పదవిని అప్పగిస్తారేమోనన్న ఆశతో ఉన్నారట. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన పూర్తయితే రంపచోడవరం, జగ్గంపేట, రాజానగరం స్థానాల్లో ఏదో ఒక చోట పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. రాజానగరంలో ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ తనయుడు పెందుర్తి అభిరామ్ కూడా ఈసారి టీడీపీ నుంచి పోటీ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారట. ఈసారి ఇన్ఛార్జిగా అభిరామ్ కి అవకాశం వస్తుందని అనుచరుల దగ్గర కూడా చెప్పుకుంటున్నారట. ఇప్పటికే వెంకటేష్ చంద్రబాబుకు దగ్గరగా ఉంటూ ఆయనకు సంబంధించిన సభలు సమావేశాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఇక్కడ కొత్త నాయకుడిగా అభిరామ్ ప్రజలకు మరింత దగ్గరవుతున్నారట. రాజానగరంలో వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, జనసేన నుంచి బత్తుల బలరాం కృష్ణ ఉన్నప్పటికీ తనకే గెలుపు అవకాశాలున్నాయని పెందుర్తి అభిరామ్ భారీ భరోసాతోనే ఉన్నారట. ఇంత పోటీ ఉన్న రాజానగరంలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు కంబాల శ్రీనివాసరావు కథనోత్సాహంతో ముందుకొస్తుండడం పొలిటికల్ గా చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే నియోజకవర్గంలో తన ఉనికి చాటుకునేందుకు తన అనుచరులకు మండల స్థాయి బీజేపీ పదవులు ఇప్పించుకున్నారట. ఈ కొత్త నేతల హడావుడంతా చూస్తుంటే రానున్న రోజుల్లో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఎక్కడి నుంచి ఎవరు పోటీ చేస్తారనే విషయంలో మాత్రం గందరగోళం ఏర్పడుతోంది. మొత్తానికి తమ ప్రాంతానికైతే కొత్త నాయకుల ఎంట్రీతో కొత్త శోభ వచ్చిందనే మాట మాత్రం స్థానికుల్లో బలంగా వినిపిస్తోంది. ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.